హాయ్ గైస్, ఈ రోజు మీ లైఫ్లోని జస్ట్ ఒక 12 నిమిషాలు నాకు ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజు నేను మీ చుట్టుపక్కల ఉన్న 90% ఆఫ్ ద పీపుల్ కంటే మీరు ముందు ఉండడానికి అవసరమయ్యే 7 జపనీస్ ఫిలాసఫీని మీకు చెప్పబోతున్నాను. కేవలం మీ ఫిలాసఫీస్ ని చెప్పడమే కాదు, వాటి వెనుకున్న అసలైన స్టోరీస్ ని కూడా చెప్తాను. అండ్ వీటితో పాటు జపనీస్ వాళ్ళ లైఫ్ లో ఏదైనా సాధించడానికి ఈ ఫిలాసఫీస్ ని ఎందుకు యూజ్ చేస్తారు అండ్ అలాగే ఎలా యూజ్ చేస్తారు, మీరు మీ లైఫ్ లో ఈ ఫిలాసఫీస్ ని ఎప్పుడు ఏ టైంలో యూజ్ చేస్తే సక్సెస్ అవుతారు అనేది క్లియర్ గా చెప్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. జపాన్ ఎటువంటి కంట్రీ అంటే ఈ కంట్రీలో ప్రతి సంవత్సరం 1500 కంటే ఎక్కువ భూకంపాలు వస్తాయి. ఇదే కంట్రీ 2 సార్లు అణుబాంబు బారిన కూడా పడింది. అలాగే వీటితో పాటు ఎన్నో నేషనల్ డిజాస్టర్స్ ని, ఫైనాన్షియల్ క్రైసిస్ ని చూసింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన్నప్పటికి కూడా జపాన్ ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం ఫైనాన్షియల్ గా మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా జపాన్ లో మాత్రమే ప్రపంచంలోకెల్లా ఎక్కువ కాలం జీవించే మనుషుల్ని మనం చూస్తాం. వీటితో పాటు జపాన్ లో ఇంకొన్ని కూడా మనం చూడవచ్చు. అవేంటంటే అక్కడ ఉండే ప్రజల్లో ఉన్న హై లెవెల్ డిసిప్లైన్ అండ్ అలాగే జపనీస్ యొక్క హై లెవెల్ టెక్నాలజీ. అసలు ఇదంతా వీళ్ళకి ఎలా సాధ్యపడింది? ఇవన్నీ వీళ్ళకి ముందు నుంచే ఉన్నాయా, లేదా జపాన్ ప్రజల్లో ఎక్కువ తెలివితేటలు కలిగిన వారు ఉండడమా, లేదా జపాన్ వాళ్ళు ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ని కలిగి ఉండడమా? ఏది ఏమైనా కానీ ఇవన్నీ మనకి పైకి కనిపించే కొన్ని కారణాలు మాత్రమే. జపాన్ ఎంత డెవలప్ అవడానికి అసలు కారణం ఏంటంటే అక్కడ ప్రజల యొక్క అన్బ్రేకబుల్ మైండ్ సెట్. నేను ఇలా ఎందుకంటున్నానంటే ఒక బిల్డింగ్ కూలిపోతే దాన్ని తిరిగి కట్టొచ్చు, కానీ మీ మైండ్ సెట్ కనుక స్ట్రాంగ్గా లేకపోతే మీరు మీ లైఫ్లో దేన్ని సాధించలేరు. అండ్ ఇక్కడే మనం ఇంకొకటి బాగా ఆలోచించాలి. అదేంటంటే అసలు జపాన్ ప్రజలు వాళ్ళ మైండ్ సెట్ని అంత స్ట్రాంగ్గా ఎలా మార్చగలిగారు? దీనికి కారణం ఒక్కటే, వారి పురాతన శాస్త్రాల్లో చెప్పిన కొన్ని ఫిలాసఫీస్. జపాన్ ప్రజలు వీటిని బాగా అర్థం చేసుకొని ఫాలో అవుతున్నారు. ఈ ఫిలాసఫీస్ని యూజ్ చేసి ఒక నార్మల్ పర్సన్ని ప్రాణాలు తీయగలిగేలా లేదా ప్రాణాలు త్యాగం చేయగల ఒక యోధుడిగా మారుస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫిలాసఫీస్ కేవలం ఫిలాసఫీస్ మాత్రమే కాదు, మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించడానికి యూజ్ అయ్యే ఒక సిస్టమ్. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తోసి డిసిప్లిన్ వైపు నడిపించే ఒక పవర్ఫుల్ సిస్టమ్. ఈ 7 ఫిలాసఫీస్ని అర్థం చేసుకొని మీ లైఫ్లో కొంచెం అప్లై చేసిన చాలు మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. వీటితో పాటు వీటి వెనుకున్న అసలైన స్టోరీస్ని కూడా చెప్తాను. అండ్ అలాగే మీరు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి యూజ్ అయ్యే కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. సో మనం ఎంతో ముఖ్యమైన మొదటి జపనీస్ ఫిలాసఫీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది లేకుంటే మిగిలిన 6 కూడా యూజ్ అవ్వవు. అదే షుగ్యో, ద రిచువల్ సఫరింగ్. షుగ్యో అంటే రిచువల్ సఫరింగ్ అని అర్థం. మీరు జపనీస్ మాంగ్స్ తన మెడతో బరువైన రాళ్లను లాగటం లేదా చెట్టును వేల సార్లు చేతితో గుద్దడం లాంటి కష్టమైన మరియు అసాధ్యమైన పనులు వేల సార్లు చేస్తూ ఉండడం చూసుండవచ్చు. వీటి వల్ల వాళ్ళ చేతులు ఉక్కు కంటే స్ట్రాంగ్ గా మారిపోతాయి. అలాగే వాళ్ళ శరీరాన్ని ఒక పేపర్ లాగా వంచగలిగేంత ఫ్లెక్సిబిలిటీని సాధిస్తారు. అలాగే కొంతమంది మాంగ్స్ గడ్డ కట్టించే వాటర్ ఫాల్స్ కింద ప్రశాంతంగా కూర్చుంటారు. ఎంత ప్రశాంతంగా అంటే ఎముకలు కొరికే చలి వాళ్ళ శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నా గానీ వాళ్ళు కొంచెం కూడా కదలకుండా చాలా స్టేబుల్ గా అలాగే సింపుల్ గా పీస్ఫుల్ గా కూర్చొని ఉంటారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, వాళ్ళ తమ బాడీస్ ని ఎందుకు అంత బాధగా గురి చేసుకుంటున్నారు అని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది హింస కాదు, అది షుగ్యో. మిమ్మల్ని లోపల నుండి బ్రేక్ చేసి ఆ తర్వాత మునుపటి కంటే స్ట్రాంగ్ గా మార్చే ఒక రకమైన ట్రైనింగ్. ప్రపంచంలోని 99% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఇష్టం లేని అలాగే బాధ కలిగించే విషయాల నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తారు. కొంచెం వేడిగా అనిపించిందా, వెంటనే ఏసీ ఆన్ చేస్తాం. కొంచెం బోర్గా అనిపించిందా, ఫోన్ వెంటనే ఆన్ చేస్తాం. ఆకలిగా అనిపించిందా, వెంటనే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేస్తాం. కానీ జపనీస్ ఫిలాసఫీస్ కి సౌకర్యాలు ఒక వ్యక్తిని చాలా వీక్ గా చేస్తాయని బాగా తెలుసు. అందుకే జపనీస్ వాళ్ళ లైఫ్ ని ఒక డోజోలా జీవించడానికి ట్రై చేస్తారు. వాళ్ళు పెయిన్ ని కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్ గా చూస్తారు. హగాకురు అనే బుక్ లో ఏమని రాశారంటే ద వే ఆఫ్ ద సామురాయ్ ఈస్ ఫౌండ్ ఇన్ డెత్. దీనికి అర్థం ఏంటంటే సమురాయ్ యొక్క మార్గం వారి మరణంలోనే కనిపిస్తుంది. ఇక్కడ డెత్ అంటే చనిపోమని కాదు. దీనికి అర్థం ఏంటంటే కంఫర్ట్ గా ఉండడానికి ఇష్టపడే మీలో ఉన్న ఒక వెర్షన్ ని చంపమని. కంఫర్ట్ ని చంపడానికి బెస్ట్ వే ఏంటంటే డిసిప్లైన్. దీనికి ఎగ్జాంపుల్ గా మియామోటో ముషాషిని తీసుకోండి. ఇతను తన జీవితంలో 60 కంటే ఎక్కువ ఫైట్స్ ని గెలిచాడు. ఇతను కత్తిని తిప్పడమే కాకుండా కాలిగ్రఫీని కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ బ్రష్ స్ట్రోక్ ని క్రియేట్ చేయాలంటే కత్తిని పర్ఫెక్ట్ గా యూజ్ చేయడానికి ఉండే డిసిప్లిన్ అవసరం. ఇది చాలా బోరింగ్ గా ఇరిటేటింగ్ గా కూడా ఉండొచ్చు, కానీ ఇదే యోధుడి యొక్క అసలైన మార్గం. సో అందుకే మీరు కూడా మీ లైఫ్లో షుగ్యోని ఫాలో చేయడం స్టార్ట్ చేయండి. మీకు డిస్కంఫర్ట్ కలిగించే విషయాల నుంచి దూరంగా పారిపోకుండా వాటి వైపు నేరుగా వెళ్ళి వాటిని ఎదుర్కోండి. మీకు చలేస్తుందా? అయితే చన్నీటితో స్నానం చేయండి. ఫ్యాన్ గానీ ఏసీ గానీ లేకుండా ఒక రోజంతా కూర్చోడానికి ప్రయత్నించండి. మీ ఫోన్ని చూడకుండా 1 లేదా
లేదా 2 గంటలు కూర్చోండి. అన్నీ మర్చిపోయి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు తెలుసా, ఇండియాలో ఉన్న మొత్తం జనాభాలో కేవలం 27% మాత్రమే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీరు కూడా ఒక హ్యాబిట్ని బిల్డ్ చేసుకుంటే ఇదే మోడల్ ఫార్మ్ ఆఫ్ షుగ్యో అవుతుంది. అండ్ అలాగే మీరు 77% ఆఫ్ ద పీపుల్ కంటే ముందు ఉండడం ప్రారంభించినట్టే. ఇదంతా మీరు చాలా డిసిప్లైన్తో చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, డిసిప్లైన్ వితౌట్ డైరెక్షన్ ఈజ్ జస్ట్ సఫరింగ్. ఎస్, మీరు ఒక పర్పస్ లేకుండా సఫర్ అవ్వకూడదు. మీకు ఒక పర్పస్ ఉండాలి. ఈ పర్పస్ ఇకిగై అనే 2వ జపనీస్ ఫిలాసఫీ నుండి మీకు వస్తుంది. షుగ్యో అనేది మీలో ఉన్న ఫైర్ అయితే ఇకిగై అనేది ఒక దిక్సూచి లాంటిది. ఇది మీలో ఉన్న ఫైర్ ని ఏ టైంలో ఏ డైరెక్షన్ లో యూజ్ చేయాలి అనేది క్లియర్ గా చెప్తుంది. ఇకిగై ఇది మీ డైలీ రొటీన్ ని ఒక ట్రెడిషన్ గా అండ్ మీ బాధని అంటే మీ పెయిన్ ని ఒక డెవలప్మెంట్ గా మారుస్తుంది. జపాన్ లో షిగేకి హినోహరా అనే డాక్టర్ ఉన్నారు. అతను ప్రపంచంలోనే ఎక్కువ కాలం డాక్టర్ గా పనిచేసిన వ్యక్తిగా ఫేమస్ అయ్యాడు. అండ్ అలాగే ఇతను చాలా పుస్తకాలు రాశాడు. లెక్కలేనంత మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ కూడా చేశాడు. చాలా లెక్చర్స్ కూడా ఇచ్చాడు. కానీ ఈయన ఎప్పుడు పనిచేయడం మాత్రం ఆపలేదు. ఆయన చివరి రోజుల్లో కూడా అంటే 100 ఏళ్లు పైబడిన తర్వాత కూడా చాలా మంది ఆయనతో నీకు ఇప్పుడు చాలా వయసు అయింది కదా, ఇంకా ఎందుకు పని చేస్తున్నావు అని అడిగేవారు. దానికి ఆయన చిన్నగా నవ్వి నేను ప్రపంచానికి చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పేవారంట. అండ్ అలాగే ప్రతి ఉదయం ఆయన అదే ఉత్సాహంతో లేస్తాడు ఇతరులకు సాయం చేయడం కోసం. ఎందుకంటే అదే అతని ఇకిగై కాబట్టి. అలాగే సైన్స్ కూడా ఒప్పుకుంది, కేవలం జపాన్ మాత్రమే ప్రపంచంలో కల్లా ఎక్కువ లైఫ్ స్పాన్ కలిగి ఉన్న దేశం, ఎస్పెషల్లీ ప్రజలు ఇకిగై ఫాలో అయ్యే ప్రాంతాల్లో. అందుకే ట్రై టు డిస్కవర్ యువర్ ఇకిగై. ఎందుకంటే 92% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ గోల్ ని సెట్ చేసుకుంటారు కానీ వాళ్ళు దానికి స్టిక్ అయి ఉండరు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రజెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీ ఫోకస్ నుంచి మీ గోల్ నుంచి బయటకు లాగడానికి ట్రై చేస్తారు. దీనివల్ల కొన్నిసార్లు మీ ఇకిగై నిరాశ చెందుతుంది. సరిగ్గా ఇప్పుడే మీరు మీ 3వ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి. అదే కొడవరి, ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ ఫోకస్. మీకు ఇకిగై అనేది ఎందుకు అనే దానికి సమాధానం ఇస్తే కొడవరి అనేది ఎలా అనే దానికి సమాధానం ఇస్తుంది. జపనీస్ వారు చేసే చిన్న చిన్న పనులను కూడా మనస్ఫూర్తిగా అలాగే చాలా ఖచ్చితంగా చేస్తారు. మనం కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో చూసుంటాం జపనీస్ వాళ్ళ చెప్పులను తీసి ఒక లైన్ లో ఉంచడం. అలాగే నేను కూడా ఒక వీడియోలో చూశాను జపనీస్ కొన్ని చిన్న చిన్న డాట్స్ ని కూడా చాలా జాగ్రత్తగా అండ్ యాక్యురసీతో ఒక లైన్ లో పెట్టడం చూశాను. అండ్ అదే వీడియోలో వేరే దేశానికి చెందిన ప్రజలు మాత్రం ఆ డాట్స్ ని ఎలా పడితే అలా పెట్టేసేవారు. కానీ జపనీస్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఒక లైన్ లో మాత్రమే పెట్టేవారు. దీన్నే ఒక రకమైన కొడవరిగా కూడా చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న విషయాల్లో కూడా యాక్యురసీ అండ్ పర్ఫెక్షన్ ని సాధించడం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జీరో ద సుషి మాస్టర్. మీకు తెలుసా, జపాన్ లో ఒక చెఫ్ ఉన్నాడు. అతని వయసు 90 ఏళ్లు పైబడినప్పటికీ కూడా అతను ప్రతిరోజు ఒకే పనిని చేస్తాడు, అదే సుషిని తయారు చేయడం. చూడడానికి ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ అతను దీన్ని చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. అతను రైస్ ని తీసుకొని ఒక టెంపరేచర్ దగ్గర చాలా యాక్యురేట్ గా కుక్ చేస్తాడు. చేపల్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఎటువంటి తప్పు చేయకుండా కట్ చేసి ప్లేట్ లో పెడతాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఇతను దీన్ని ప్రతిసారి చాలా ఖచ్చితంగా చేస్తాడు. అలాగే చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది. అందుకే అతనికి 1 కాదు 2 కాదు 3 మిచెలిన్ స్టార్ అవార్డ్స్ వచ్చాయి. బరాక్ ఒబామా కూడా ఈ సుషిని తిన్న తర్వాత నేను ఇప్పటి వరకు తిన్న అత్యుత్తమ సుషిలో ఇది ఒకటి అని చెప్పి అన్నారు. ఎగ్జాక్ట్ గా కొడవరి అంటే ఇదే అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ని మీ లైఫ్ లో ఎలా అప్లై చేస్తారు అనేది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను. ఈ రోజు కేవలం 14% ఆఫ్ ద పీపుల్ మాత్రమే డెవలప్ అవుతున్న టెక్నాలజీని ఆర్ ఏఐ టూల్స్ ని గానీ చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తున్నారు. మీరు 86% ఆఫ్ ద పీపుల్ కంటే ముందు ఉండాలంటే మీరు ఈ న్యూ ఏజ్ టూల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు అన్నిటినీ యూజ్ చేయలేకపోతే కేవలం కొన్నింటిపైన మాత్రమే ఫోకస్ చేయండి. మీరు ఏది చేసినా గానీ చాలా పర్ఫెక్ట్ గా మనస్ఫూర్తిగా చేయడానికి ట్రై చేయండి. అది చిన్నదైనా లేకపోయినా పెద్దదైనా సరే మీ 100% ఎఫర్ట్ ని పెట్టి చెయ్యండి. కొన్నిసార్లు మీరు మీ 100% ని ఇచ్చిన తర్వాత కూడా ప్రతిదీ సరిగ్గా చేసిన తర్వాత కూడా కొన్ని విషయాలు మీరు కోరుకున్న విధంగా జరగవు. ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ దగ్గర చాలా మంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు తమ చేతుల్లో లేని వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి. సరిగ్గా ఇప్పుడే మన తర్వాత ఫిలాసఫీ వస్తుంది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని నేర్పిస్తుంది. అదే షికాతాగా నై, ఇట్ కాంట్ బి హెల్ప్డ్.
ఈ ఫిలాసఫీకి ఒక నిజమైన ఎగ్జాంపుల్ ఏంటంటే 2011లో ఒక సునామీ జపాన్ని తాకినప్పుడు చాలా వరకు సిటీస్ కొట్టుకుపోయాయి. అలాగే ప్రజలు తమ కుటుంబాల్ని ఎంతో విలువైన ఆస్తులను కూడా కోల్పోయారు. కానీ వాళ్ళు దీన్ని చూసి భయపడలేదు, అలాగే బాధపడలేదు, నిరాశ కూడా చెందలేదు. అలా అని వాళ్ళు తిరిగి పోరాడలేదు. వీటి బదులుగా వాళ్ళు చాలా ప్రశాంతంగా తమ పరిసరాల్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. నాశనమైన ప్రతిదాన్ని తిరిగి నిర్మించడం ప్రారంభించారు. అంత పెద్ద డిజాస్టర్ ని చూసిన తర్వాత కూడా వాళ్ళు బ్రేక్ డౌన్ అవ్వలేదు, అలాగే భయపడలేదు. దానికి కారణం వాళ్ళందరూ ఒకే ఒక్క మాట కట్టుబడి ఉన్నారు, అదే షికాతాగా అన్నాయి. దీని అర్థం గివప్ చేయమని లేదా సరెండర్ అవ్వమని కాదు, మన ఎమోషన్స్ మీద ఒక క్లారిటీ కలిగి ఉండడమే దీని అర్థం. సేమ్ ఇలానే మన లైఫ్ లో కూడా జరుగుతుంది. ఎవరైనా వాళ్ళ జాబ్ ని కోల్పోయినప్పుడు లేదా వాళ్ళ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? కోపంతో ఆర్గ్యూ చేస్తూ గట్టిగా అరుస్తూ బాధపడతాం. అండ్ వీటితో పాటు మనకి తెలియకుండానే మనల్ని ఇంకా ఎక్కువగా బాధపెట్టి చాలా పనులు చేస్తాం. కానీ ఈ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే స్ట్రెస్ ని తీసుకోకండి, మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి. మీ ఎనర్జీని మీరు కంట్రోల్ చేయగలిగే వాటిపైన మాత్రమే ఉపయోగించండి. మీ మైండ్ ని 10 రెట్లు ప్రశాంతంగా తేలికగా మార్చండి. ఇటువంటి సమయంలోనే మీ లైఫ్ లోకి ఒక కొత్త హ్యాబిట్ ని తీసుకురావాలి. అదే పనికిరాని న్యూస్ ని అలాగే మీరు కంట్రోల్ చేయలేని విషయాల్ని మీరు చూడటం మానేయాలి. కేవలం మీ పైన మాత్రమే ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడంపై ఫోకస్ చేయండి. అలాగే మీ కంట్రోల్లో లేని విషయాల్లో మీరు యాక్సెప్ట్ చేయండి. ఇలా కొన్ని విషయాల్ని మీరు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడే మీరు మీ లైఫ్లోని కొన్ని మిస్టేక్స్ని, కొన్ని ఫ్లాస్ని గమనిస్తారు. సరిగ్గా ఇప్పుడే మీ లైఫ్లో అర్థం చేసుకోవాల్సిన తర్వాత ఫిలాసఫీ వాబీ సాబీ. మీకు తెలుసా, జపాన్లో కిన్సుగి అనే సాంప్రదాయం ఉంది. ఒక గిన్నె పగిలిపోతే వారు దాన్ని విసిరేయరు, దాన్ని వారు రిపేర్ చేస్తారు. రిపేర్ అంటే ఏదో నార్మల్ గా చేయరు, వాళ్ళు దాన్ని గోల్డ్ ఇంకా సిల్వర్ యూస్ చేసి రిపేర్ చేస్తారు. ఎందుకంటే దానికి ఉన్న క్రాక్స్ ని దాచడం కంటే దాన్ని హైలైట్ చేయాలనుకుంటారు. ఇలా చేయడం వల్ల వారు విరిగిన వస్తువులు కూడా విలువైనవి కావచ్చు, ప్రతిదీ పరిపూర్ణంగా కనిపించాల్సిన అవసరం లేదు. నిజానికి తరచుగా అసంపూర్ణమైన విషయాలు అత్యంత వాస్తవమైనవి అనే ఒక పవర్ఫుల్ మెసేజ్ ని పంపుతారు. బాగా ఆలోచిస్తే ఈ ఫిలాసఫీ ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా సార్లు మనలో ఉన్న లోపాలను దాచడానికి మనం చాలా కష్టపడతాం. మనం ఒక యూట్యూబ్ వీడియో చేయాలని అనుకుని దాన్ని పర్ఫెక్ట్ గా రావాలని చాలా ట్రై చేస్తాం. అలాగే మనం ఏదైనా పని చేయాలనుకుంటే పర్ఫెక్ట్ గా చేయాలని ఫిక్స్ అవుతాం. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే పర్ఫెక్ట్ గా చేయాలి అని మనం ప్రయత్నిస్తూ కొన్నిసార్లు మనం స్టార్ట్ చేయడమే మానేస్తాం. గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్న కొన్ని లోపాలు మీ జీవితానికి పెద్ద సమస్య కాదు. మీరు ఏ పని చేసినా దాన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నించాలి. కానీ దీనివల్ల మీరు మీ లైఫ్ లో వెనకపడకూడదు. ఇదొక స్వీట్ బ్యాలెన్స్ లాంటిది. దీన్ని మీరు అర్థం చేసుకున్న రోజు మీ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తారు. కొన్ని రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే 80 నుంచి 90% ఆఫ్ ద బిగినర్స్ వాళ్ళ టాస్క్ ని చేయడానికి సిద్ధంగా లేరు అని భయపడి స్టార్ట్ చేయడమే మానేస్తున్నారు. వీళ్ళు ప్రతిదీ పర్ఫెక్ట్ గా చెయ్యాలి అనే ఆలోచన పక్కన పెట్టి తర్వాత జపనీస్ ఫిలాసఫీని ఫాలో అయితే ఒక రోజు ప్రపంచం వాళ్ళని కూడా పర్ఫెక్ట్ అని నమ్ముతుంది. అదే కైజెన్. కైజెన్ అంటే డైలీ ఇంప్రూవ్మెంట్ అని అర్థం. ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయండి, దానికి ప్రతిరోజు కొంత ఇంప్రూవ్మెంట్ ని యాడ్ చేయండి. మీరు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కన్సిస్టెంట్ గా చేసే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్లే ఒక రోజు పెద్ద రిజల్ట్స్ ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1950s లో టొయోటా కార్ కంపెనీ అసెంబ్లీ లైన్ లో పనిచేసే ఒక వర్కర్ కార్ డోర్ ని ఫిక్స్ చేయడానికి ఎక్స్ట్రా 5 seconds టైం పడుతుందని గమనించాడు. అదొక స్మాల్ థింగ్ అయినప్పటికీ ఆయన దాన్ని సాల్వ్ చేయడంపై దృష్టి పెట్టాడు. ఈ డిజైన్ మరింత సమర్థవంతంగా అలాగే వేగంగా ఉండడానికి ప్రయత్నించాడు. అంతే, జస్ట్ ఆ చిన్న చేంజ్ వల్ల ఏమైందో తెలుసా? ఆ 4 seconds టైం ని కొన్ని మిలియన్ కార్లతో మల్టిప్లై చేసినప్పుడు కొన్ని వందల గంటల సమయం అలాగే లక్షల డాలర్ల ఆదాయం సేవ్ చేశాడు. ఇంత చిన్న విషయం పైన దృష్టి పెట్టడం వల్ల ఈ కంపెనీ ఇంత పెద్ద లాభాన్ని చూసింది. ఎగ్జాక్ట్లీ కైజెన్ అంటే ఇదే, డైలీ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ స్మాల్ థింగ్స్. దీన్ని మీరు రీడింగ్ అనే ఒక పవర్ఫుల్ హ్యాబిట్ మీద అప్లై చేయొచ్చు. ఎందుకంటే మీకు తెలుసా, 70% ఆఫ్ ద పీపుల్ కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బుక్ తీసి అస్సలు చదవరు. అలాగే వాళ్ళ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా ఆపేస్తారు. కానీ మీరు గనక డైలీ ఒక పుస్తకంలోని కొన్ని పేజీలు అంటే రోజుకి 1 లేదా 2 పేజీలు చదవడం ప్రారంభిస్తే మీ లైఫ్ లో మళ్ళీ డైలీ ఇంప్రూవ్మెంట్ ని తిరిగి స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే టైం గడిచే కొద్దీ ఇది మీ లైఫ్ లో ఒక పెద్ద మార్పుని కూడా తీసుకొస్తుంది. ఇప్పటి వరకు మీతో నేను 6 ఫిలాసఫీస్ ని షేర్ చేసుకున్నాను. ఇక చివరిగా మిగిలిన 7వ ఫిలాసఫీని కూడా చెప్తాను. అలాగే ఇప్పుడు చెప్పబోయే 7వ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు దీన్ని అర్థం చేసుకోలేకపోతే మిగిలిన 6 దేన్ని కూడా మీ లైఫ్ లో అప్లై చేయలేరు. అదే ధన్షారి.
మీకు తెలుసా, జపాన్లో ఈ ఫిలాసఫీని పాపులర్ చేసిన హిడికో యమాషిటా అనే ఒక రచయిత ఉన్నారు. లైఫ్లో స్టక్ అయిపోయి ఫెయిల్ అయిపోయిన ఒక లేడీకి హెల్ప్ చేసేటప్పుడు ఆమె ఈ పుస్తకాన్ని యూజ్ చేసింది. ఆ లేడీ టోక్యోలోని 3000కు పైగా పుస్తకాలు ఉన్న తన అపార్ట్మెంట్లో ఉండేది. హిడాకో ఆమెను ఇలా అడిగింది, నువ్వు మీ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఎలా ఫీల్ అవుతున్నావు, పవర్ఫుల్ గానా ఆర్ పవర్లెస్ గానా అని. ఈ ప్రశ్న విన్న వెంటనే ఆ లేడీ ఏడవడం స్టార్ట్ చేసింది. ఆ లేడీ ఏడుస్తూ నేను చాలా బలహీనంగా ఫీల్ అవుతున్నానని చెప్పింది. హిడాకో వెంటనే ఆ పుస్తకాలను అక్కడి నుంచి తీసేయండి, మీ మనసుకు నచ్చిన అలాగే మీ సోల్ని టచ్ చేసిన కొన్ని పుస్తకాలను మాత్రమే అక్కడ ఉంచండి అని చెప్పింది. ఆ లేడీ తన చుట్టూ ఉన్న పుస్తకాలన్నీ తొలగించడం స్టార్ట్ చేసిన వెంటనే ఆమె మనసు కూడా చాలా ప్రశాంతంగా మారడం స్టార్ట్ అయింది. అలాగే ఆమె తన జాబ్ ని కూడా వదిలేసి తనకి ఇష్టమైన ఒక ఆర్ట్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమె ఇలా చెప్పింది, నేను ఆ రోజు క్లీన్ చేసింది పుస్తకాలు మాత్రమే కాదు, నా మైండ్ అండ్ నా ఐడెంటిటీని కూడా అని చెప్పింది. ఎగ్జాక్ట్ గా ధన్షారి అంటే ఇదే. నిజంగా మీరేంటో తెలుసుకోవాలనుకుంటే మీకు అవసరం లేని వాటిని వదిలేయండి. ఫిమియో ససాకి రాసిన గుడ్ బై థింగ్స్ అనే బుక్ లో ద లెస్ యూ హ్యావ్ ద మోర్ క్లారిటీ యు గెయిన్ ఇన్ యూర్ లైఫ్ అని చెప్పారు. దీనికి అర్థం ఏంటంటే మీ లైఫ్ లో మీకు ఎంత తక్కువ ఉంటే మీకు మీ లైఫ్ మీద అంత క్లారిటీ ఉంటుంది. అందుకే చివరిగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పటి వరకు మీకు 7 ఫిలాసఫీస్ ని చెప్పాను. మీరు 7ని మీ లైఫ్ లో యూజ్ చేయాలని ఏమీ లేదు. కనీసం మీకు నచ్చిన ఒక్క ఫిలాసఫీనే సరే యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ లైఫ్ లో ఒకేసారి ఎక్కువ హ్యాబిట్స్ ని తీసుకురావడానికి ట్రై చేయొద్దు. మీ లైఫ్ లోకి డీప్ గా వెళ్ళండి, వైడ్ గా కాదు. మీ మనసుకి ఒకే విషయం పైన ఫోకస్ చేయడం అలవాటు చేయండి. అండ్ రాబోయే 7 రోజుల్లో ఇప్పుడు నేను చెప్పిన 7 ఫిలాసఫీలో ఏదో ఒక ఫిలాసఫీని కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఆటోమేటిక్ గా మిగిలిన 6 ఫిలాసఫీస్ ని కూడా ఫాలో అయ్యేలా చేస్తుంది. సో గైస్, ఇప్పుడు చెప్పండి, మీరు రాబోయే 7 రోజుల్లో ఏ ఫిలాసఫీని ఫాలో అవుతారు? మీకు ఏ ఫిలాసఫీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ లైఫ్ లోకి ఏ హ్యాబిట్ ని మీరు తీసుకురావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. సో గైస్, ఈ రోజుకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.